బామ్మ వాళ్ళు బాల పాపతో పాటు త్రిపురను కూడా వెతుకుదామని చూస్తారు. ఆ ఫ్యామిలీ మొత్తం ఇంటికొస్తే మన చేతికి చిప్పే. అంత బాంబ్ బ్లాస్ట్ లో కూడా బాల పాపతో పాటు త్రిపుర కూడా ఎలా బయటపడిందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికే పిచ్చెక్కి ఏం చేయాలో తెలియక నేను చస్తుంటే నువ్వు వెదవ జోకులయ్యకు. త్రిపుర ఇంకా బతికే ఉందా? ఇప్పుడు ఏం చేద్దాం ఫణి? కంగారు పడకూర్వసి. ఇప్పుడు మనకు ఫ్యామిలీ మొత్తం బ్రతికే ఉందని తెలిసింది కదా. ఆ త్రిపుర ఎక్కడున్నా మనం పట్టుకుని తీరాలి. మీరు ఎవ్వరికి విషయం చెప్పొద్దు. అసలుకే మన మీద గాయత్రి అనంతులు కన్నేసున్నారు. ఆ అనంత్కి సీసీ కెమెరా ఫుటేజ్ దొరకకుండా నేనే డిలీట్ చేశాను. అసలు అక్క బతుకుండడం ఏంటి? బాల పాప అందరూ బతుకుండడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఫణి? నాకేం అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థం కావట్లేదు రోసి. చూద్దాం. వాళ్ళు బ్రతికి బయటపడినా నా చేతుల్లో చావడం అయితే కన్ఫర్మ్. సత్య, నందిని, లహరి పాపకు జ్వరం వచ్చింది. అయ్యో, జ్వరం వచ్చిందా? ఒళ్ళంతా కాలిపోతుంది చూడు. అయ్యో, బానే కాలిపోతుందే. సత్య చూడు, పాపకు ఒళ్ళు ఎలా కాలిపోతుందో. ఎందుకంత కంగారు పడతావు? మనకు కూడా అప్పుడప్పుడు జ్వరం వస్తుంది. ఇక చిన్నపిల్లలకైతే ఎక్కువ వస్తుంటాయి. హాస్పిటల్కి తీసుకెళ్తే సరిపోతుంది. అమ్మో, హాస్పిటల్గా వద్దు. అక్కడికి వెళ్తే లహరి పాపకి ఇంజెక్షన్ వేస్తారు. ఇంజెక్షన్ వేస్తే నొప్పి వస్తుంది, వద్దు. హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే జ్వరం తగ్గదు. నా పాపకి నా వల్లే జ్వరం వచ్చింది. నేను రాత్రంతా లేను కదా, నా మీద బెంగ పెట్టుకొని పాపకి జ్వరం వచ్చింది. ఓ, నా పని మీద వెళ్ళడం వల్లే పాపకి జ్వరం వచ్చిందా? పాపా, సారీ పాపా, ఇంకొకసారి నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. నిన్ను నాతో పాటే తీసుకెళ్తాను. కృష్ణ, నువ్విలా బాధపడుతూ ఉంటే పాపకి జ్వరం తగ్గదు. నా మాట విని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళు. అమ్మో, హాస్పిటల్కి వద్దు. నా పాపకి ఇంజెక్షన్ చేస్తే తట్టుకోలేదు. ఇదిగో, వైద్యం చేయకుండా నీ పాపకి జ్వరం తగ్గదు. ఇంజెక్షన్ చేస్తేనే పాపకి జ్వరం త్వరగా తగ్గుతుంది. ఏమో, నాకు భయంగా ఉంది. ఏయ్, నీకంత భయంగా ఉంటే కామ్గా కళ్ళు మూసుకునుండు. పాపకి ఇప్పుడు వైద్యం చేయించాలి. పద, హాస్పిటల్కి వెళ్దాం. నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు రిక్షా ఎక్కి కూర్చో, నేను డబ్బులు తీసుకుని వస్తాను. వైద్యానికి కూడా డబ్బులు ఇస్తాను. తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. సరే, నా శాలరీ వచ్చినప్పుడు ఇస్తా. సరే పద. అసలు త్రిపుర రావడం ఏంటి? డబ్బు తీసుకెళ్ళడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు రోసి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? వీడియో ఫుటేజ్లో అందరం చూసాం కదా. సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. అంటే మా అక్క చనిపోలేదు. బావగారు పాప బయటపడినట్టే మా అక్క కూడా బయటపడింది. మరలాంటప్పుడు దొంగతనంగా డబ్బులు తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? అదే కదా నువ్వు తెలుసుకోవాల్సింది. అసలు ముందు మా అక్క ఎక్కడుందో తెలుసుకోవాలి కదా. అవును, నువ్వు చెప్పింది కరెక్ట్ ఊర్వశి. ఎలాగైనా వాళ్ళని వెతికి పట్టుకో. అబ్బా, అమ్మో! ఏంట్రా నువ్వు తెలుసుకునేది?
నీకెన్నిసార్లు చెప్పాలి? 2 రోజుల క్రితం త్రిపుర వచ్చిందంటే నమ్మేవా? నమ్మలేదు. మాతో పాటు రాత్రంతా కాపలా ఉంటాను అన్నావు. మరేం చేసావురా? మా మాటల్ని కొట్టిపారేశావు. ఆ రోజు కూడా అంతే. గుళ్ళా కూడా నేను త్రిపురను చూశాను అంటే నేనేదో భ్రమపడ్డాను అన్నట్టు, నన్నేదో పిచ్చిదాని అన్నట్టు నా మాటని లెక్కే చేయలేదు. ఇప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్ అయితేనే గాని నీకు అర్థం కాలేదు. అమ్మా, నువ్వేదో అన్నావు. ఏమన్నాను? అదే గుళ్ళో అనేదో అన్నావు. అవునరా, నీ కొడుకు బారసాలకి వెంకటాపురం వెళ్ళాం కదా, అక్కడ గుళ్ళ చూశాన్రా అంటే నా మాట ఎవరైనా పట్టించుకున్నారా? ఏమనంటే వాళ్ళతో వెతికిస్తా వీళ్లతో వెతికిస్తానని అంటావు. అమ్మా, కొడితే కొట్టావు గాని మంచి సలహా ఇచ్చావు. అంటే నువ్వు చెప్పినట్టు వెంకటాపురంలో నువ్వు చూసింది నిజం. అదే కదరా మీ అమ్మ చెబుతుంది. ఇప్పటికైనా నమ్ము. అంటే వెంకటాపురం వెళ్తే ఆ త్రిపుర ఎక్కడుందో దొరుకుతుందన్నమాట. లేదమ్మా, ఇప్పుడు నీ మాట నమ్ముతున్నాను. నేను వెంకటాపురం వెళ్ళి ఆ త్రిపుర ఎక్కడున్నా కూడా పట్టుకుంటాను. అది కాదు ఫణి. నువ్వు రా రైటు. అమ్మా 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 ఆగు! అమ్మా ఆగమ్మా! ఏంటంటే అలా కొడుతున్నారు? అసలంతా నీ వల్లేని. వాణ్ణి బుర్రతకు ఎదోలాగా తయారు చేశావు. లేనిపోని మాటలు చెప్పి వాణ్ణి అసమర్థుణ్ణి చేశావు. ఇదిగో ఇప్పుడు నేను చెప్తున్నాను విను. వెంకటాపురంలో త్రిపుర ఉంది. ఇప్పుడైనా వెళ్ళి దాన్ని పట్టుకోండి. మీరు మీ పనికి మాలిన ఐడియాలు ఒక్కటైనా సరిగ్గా వర్కౌట్ చేశారా? చిచ్చి! అమ్మా, నీ మాట నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఆ వెంకటాపురం వెళ్ళి త్రిపురను పట్టుకుంటా. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. ఓసేయ్, నీ కోపాన్ని తగ్గించుకోవే. వాళ్ళేదో వెళ్తామంటున్నారు కదా. సరే అయితే ఈసారైనా ఆ పని చెయ్యి. నీకు చేత కాకపోతే చెప్పు, నేను చేస్తాను. సరే అమ్మా. అత్తయ్య, మీ మాట నమ్ముతున్నా. సరే అమ్మా, ఆ త్రిపుర ఎక్కడున్నా సరే పట్టుకొని తీరుతాను.